మిల్కీ బ్యూటీ సుడి తిరిగింది. బాహుబలి తర్వాత ఎవరు చూడు అవంతిక అనే కలవరిస్తున్నారంట. హీరోయిన్ గానే చెయ్యాలన్న రూల్ పెట్టుకోకుండా ఈ పిల్ల కూడా దొరికిన కాడి కుమ్ముకునే పనిలో ఉంది. పలకరిద్దామా? హలో అవంతిక, నీ అడావుడి మామూలుగా లేదే. ఈ పిల్లి నడకేంటి కొత్తగా? క్యాట్ వాక్ అంటారు చూడు. నువ్వు సూపర్ మామా. నువ్వేమన్నా తక్కువ ఎరగదేస్తున్నావు. థ్యాంక్స్ నన్ను గుర్తుంచుకున్నందుకు. హ్యాపీ డేస్ లో చూసినప్పుడే అనుకున్నా నిన్నెవరూ ఆపలేరని. వన్స్ అగైన్ థ్యాంక్స్. సీన్ అయిపోద్ది అనుకున్న టైంలో మళ్ళా హ్యాండ్ రైజ్ అయింది. నా సీన్ అయిపోవడమా? నెవర్. నేను చెప్పాళ్లే, బాహుబలికి ముందు తర్వాత నువ్వే చూసుకో. యూర్ రైట్. అవంతికగా క్రేజ్ పెరిగింది. లేకపోతే ఫ్యాషన్ షోలకి నిన్నెప్పుడు పిలవాలా? ఇండస్ట్రీలోకి రాకముందే నేను మోడల్ని బాబు. అది వయసులో ఉన్నప్పుడు. ఆహా, ఇప్పుడేమన్నా ఆంటీనా? మొదట్లో ఉన్న ఊపు తర్వాత ఉండదని చెప్తున్నా. కాలేజ్కి వెళ్ళే ఏజ్ లోనే స్క్రీన్ మీదకొచ్చా నేను. ఇప్పటికింకా నీ వయసు నిండా 16 అంటావా? నో, తిప్పి తిప్పి కొడితే 25 అంతే. స్టేజి ఎక్కి అటు ఇటు నడిస్తే గిట్టుబాటు అవుద్దా? ర్యాంప్ వాకా? డబ్బు కోసం కాదు. నీ పాసు గల ఏమీ లేనప్పుడు ఎందుకట్టా నడవడం? అవన్నీ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్స్ ఈవెంట్స్. ఇట్స్ ఎ క్రేజ్. ఓహో, అట్టా అన్నా 4 ఛాన్సులు వస్తాయనే. నీకు అలా అర్థమైందా? కర్మ. ఐటమ్ సాంగ్స్ కూడా ఒప్పుకుంటున్నావంట, నిజమేనా? వాట్స్ రాంగ్? యాక్ట్రెస్ అన్నాక అన్నీ చేయాలి. అంతే అంతే, దొరికిన కాడికి పిండుకోవడమే. ఈ పిండుకోవడమేంట్రా తండ్రి? వచ్చిన కాడికి చేసుకోవడమేనని చెప్తున్నా. నేనేం చేసినా దానికో లెక్కుంటుంది. ఈ మధ్య అంతా ఇదే డైలాగ్ చెప్తున్నారులే. నా సక్సెస్ వెనక స్ట్రగ్లింగ్ ఉంది మామా. కష్టపడాలా? కష్టపడకపోతే ఎట్టా కుదురుద్ది? ఈ ఇండస్ట్రీకి వచ్చింది రికగ్నైజేషన్ కోసమే. మిల్కీ బ్యూటీ అంటున్నారు, ఇంకేం కావాలా? నాట్ ఓన్లీ గ్లామర్, యాక్టింగ్ పరంగా కూడా. పర్లా, కాస్త అటు ఇటు అయినా గ్లామర్ తో కవర్ అయిపోద్ది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ తో ప్రూవ్ చేసుకున్నాను. ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా? నాకేముంటాయి, ఆ దేవుడు అన్నీ ఇచ్చాడు. అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాలు చేయాలని. మామా, కామెడీలొద్దు. కామెడీ కాదు, సీరియస్ గానే అడుగుతున్నా. నా ఫిజిక్ కి సరిపోయే ఏ క్యారెక్టర్ అయినా ఓకే. నీకేం పిల్ల, కర్తవ్యం ఝాన్సీ క్యారెక్టర్ కూడా వేయొచ్చు. చాలు చాలు, మురగ చెట్టెక్కించకు. ఎప్పుడన్నా అనుకున్నావా ఇంత పేరు వస్తుందని? ఫస్ట్ లో ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదని అర్థమైందిగా. కెరీర్ స్టార్టింగ్ లోనే కొన్ని డిజాస్టర్స్. అప్పుడే తట్టా బొట్టా సర్దేసుకుంటావు అనుకున్నా. నాకు యాక్టింగ్, డాన్స్ రాదని బ్లేమ్ చేశారు. యాక్టింగ్ అంటే ఒప్పుకుంటా, డాన్స్ రాకపోవడం ఏంది? నేను చెప్పేది స్టార్టింగ్ లో. ఇప్పుడు సచ్చినట్టు ఒప్పుకుంటున్నారా? సూపర్ అంటున్నారు, వన్స్ మోర్ అంటున్నారు. యాడ్స్ ఒప్పుకొని అంటున్నావంట, డబ్బులు ఎక్కువైనాయా? తెలియనప్పుడంటే కొన్ని మిస్టేక్స్ చేశాను. వడ్డమ్మా బడవా, యాడ్స్ చేయడం తప్పని ఇప్పుడే వింటున్నా. కొన్ని స్పెసిఫిక్ యాడ్స్ ఎంత ఇచ్చినా చేయను. అర్థమైంది, పులిరాజా లాంటియేగా. చచ్చా, అవి కావు, ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్. ఒరే, అయ్యంత పని రాసుకోవడానికి ముందు తర్వాత పోజిస్తే సరిపోద్ది. జనాన్ని చీట్ చేయడం నాకు నచ్చదు. నీ పాసు గాల, అయ్యంత రుద్దినా రంగు వచ్చేది లేదు, సచ్చేది లేదంటావా? నేనెందుకంటాను? మరి సీట్ చేయడం ఇష్టం లేకనే అంటున్నావు. ఫర్ సపోజ్ వాడిన రిజల్ట్ లేదనుకో. నీ డబ్బు నీకు వచ్చేశాక ఎవరికో రంగు వస్తే ఏంది, ఉన్నది తెలిస్తే ఏంది? ఎవరన్నా కేసేశారనుకో బుక్ అయిపోతాం బాబు. నీకేం సంబంధం? వేస్తే గీస్తే కంపెనీ వాళ్ళ మీద వేస్తారు. నన్ను చూసే వాడమని ఎవరైనా వేశారనుకో బుక్ అయిపోతాం. నీ అంకమ్మ, ఇటా భయపడితే ఏం చేయలేం. ఏమో బాబు, క్రీమ్స్ యాడ్స్ అయితే చేయను, దట్స్ ఆల్. వడ్డమ్మ బడవా, దేశకబై లోపలేస్తారని ఎంత భయమో. నో ఫియర్, ఓన్లీ ప్రికాషన్స్. ఓకే.
బాగుంది నీ ముందు చూపు. ఇట్టాగే మెయింటైన్ చెయ్యి. థ్యాంక్స్ మామా. బాయ్.